అంత బస్తాలతో మస్తు ఇబ్బంది, వాటితో ఇబ్బంది పెట్టిండు, చాలా ఇబ్బంది. కరెంట్ వస్తుందా మరి ఇప్పుడు 9 గంటలు చేసిండు నిన్న నుండి. కరెంటు తిప్పలే, అన్ని తిప్పలే ఉన్నాయి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఇట్లా ఇబ్బంది పడతామని అనుకున్నారా మీరు? ఎట్లా తెలుసు, కాంగ్రెస్ ఎప్పుడైనా ఇబ్బంది అయినా, కాంగ్రెస్ వచ్చినప్పుడు ఎప్పుడు ఇబ్బంది. అది మొదటి నుంచి అదే చేసాం కాంగ్రెస్. ఓకే, అప్పుడు మరి ఇట్లా ఓటేసినప్పుడు అనుకోవాలి కదా తర్వాత మరి మన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏమంటే వేరే పార్టీ చేస్తేనే మనం బతుకుతాం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తాం వేస్ట్ అని చెప్పేసి ఇక అందరు తెలుసుకుంటారు, వాళ్ళు ఇటు వాళ్ళు అటు వేసారు, అయితే కొంపది అంతే. ఇక్కడ మళ్ళీ గెలుస్తాడా మరి రేవంత్ రెడ్డి? ఇక గెలవడు, కష్టం, అది చాలా కష్టం. ఇక మిమ్మల్ని నమ్ముకొని ఇంకా 5 సంవత్సరాలు ఉంటా అని చెప్తాను కదా. ఉండడు, అది రాని పని కదా. కనీసం ఇక్కడ హరీష్ రావు గెలుస్తాడా మరి? హరీష్ రావు గెలుస్తాడు, ఖచ్చితంగా గెలుస్తాడు. హరీష్ ఎన్నడూ రెడ్డి ఓడగొడతా అని చెప్తాను కదా సిద్దిపేటలో. కాదు అని కాదు, హరీష్ రావు నుంచి ఓడగొట్టడానికి హరీష్ రావు, కేసీఆర్ కూడా లేవట గెలవడు హరీష్ రావు. కేసీఆర్ నిలబడేవాడు ఎందుకు అంతగానో ఏం మాయం చేసిండు? మంచి చేసిన, అన్ని పనులు మంచిగా చేసిన హరీష్. అవసరం ఉందంటే ఇప్పుడు ఆపద ఒకటి వడ్డు పోతలేవంటే పత్తి మేరకతో మొలకలు వచ్చినాయి ఒకసారి, అప్పుడు అచ్చి గంటలకు కాల్ చేసిండు. ఈడు ఇప్పుడు లారోనికి లంచము, అమాలి మేమే, తాడమాములు మేమే, అన్ని మేమే. లారోనికి 2000 ఇస్తేనే వాడు వస్తాడు వీడికి. మరి ఒక నెల అయింది వాడు వానికి. ఓకే, ఇప్పుడు అధికారంలో లేడు హరీష్ రావు, ఇప్పుడు ఏమైనా ఆపద ఉంటే వస్తాడా? వస్తాడు, ఇప్పుడు కూడా వస్తాడు. పెళ్ళి అయినా వస్తాడు, వాళ్ళకి మంచిగా దగ్గర వాళ్ళకు. ఇప్పుడు దేవుని గుడి ఉంది, గుడి పని చేస్తుంటే వస్తాడు, అన్నిటికీ వస్తాడు, చచ్చిపోయినా వస్తాడు. ఓకే, ఇప్పుడు ఎలక్షన్ టైంలో ఎవరైనా కాంగ్రెస్ అభ్యర్థులు లేదంటే బీజేపీ అభ్యర్థులు వాళ్ళు ఓటుకు 10,000 ఇచ్చినా కూడా హరీష్ రావు గెలుస్తాడు? హరీష్ రావు గెలుస్తాడు, 10,000 ఇచ్చి 20,000 అని హరీష్ రావు గెలుస్తాడు. ఇక మొత్తం సిద్దిపేట మాత్రం ఇక వేరే దగ్గర చెప్పలేం కానీ, ఇక మా ఊళ్ళో అయితే మా ఊరికి రాకుండా వెళ్తాడు. ఏనారు మీటింగ్ పెట్టాడు వచ్చి వాళ్ళు, ఖచ్చితంగా నమ్మకమైన. ఇంకోటి తాత, తెలంగాణని కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ కలవకుండా కుటుంబం మొత్తం దోచుకొని తిన్నారని చెప్తాడు కదా రేవంత్ రెడ్డి. చెప్తుండే కదా మరి, అది నిజమైతే అబద్ధమైతే మనకేం తెలుస్తుంది. ఇంత అభివృద్ధి చేసినని మీరే చెప్తారు, దోచుకుంటారని ఆయన చెప్తాను. దోచుకునే సంగతి మనకు తెలియదు, ఆయన తిన్నాడా తినలేదా దేవునికి ఎరుక, మనకైతే చేసింది పని. ఓకే, ఇక మళ్ళీ అయితే వెళ్తాడు హరీష్ రావు ఖచ్చితంగా వెళ్తాడు. రేవంత్ రెడ్డి నేను అడిగారు రాడు, ఇక ఈయనైతే ఇటు సిద్దిపేటలో అయితే రాడే, ఇక తర్వాత ఏంటని అత్తరు కావచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీ మర్చిపోవాలి, ఇక మర్చిపోడే, అంత నాశమే. రైతు బంధు 2 ఇప్పుడు 10 ఎకరాలకి ఎత్తాడు, 10 ఎకరాల దాకా 11 ఒకసారి సగమే వేసిండు. పోయినసారి రైతు రాజు చేస్తాను, ఏది లేదు, అన్ని వేస్ట్. 3 ఎకరాల దాకా వేసిండు. ఇప్పుడు మహిళలకు 2500 ఇస్తాడు, అన్ని వేస్ట్. అవి ఏది ఎడుగుది కాదు, పోదు. ఆడోళ్ళకు మంచిగా బస్ ఫ్రీ పెట్టి కాదు ఒక్కటి చేసిన వాళ్ళు. ఎట్లా మీకు ఇప్పుడు 6 గ్యారెంటీలు అమలు అవుతుందా మరి మీ ఇంట్లో? 6 గ్యారెంటీలు అమలు అవుతుందా? గ్యారెంటీ ఫ్రీ కరెంట్ ఇంట్లో ఇంట్లో ఒక ఫ్రీ వస్తుంది కరెంట్. అయితే 500 గ్యాస్ వస్తుందా? 500 గ్యాస్ లేదు, గ్యాస్ రూపాయి పడతలేదు. గవే 40-30 ఎత్తుంది, గవే పడుతుంది గ్యాస్కి అయితే. ఓకే, ఇప్పుడు తెలంగాణ ఏర్పడక ముందు ఈ సిద్దిపేట గడ్డ ఎట్లా ఉండని? అప్పుడు తెలంగాణ ఏర్పడక ముందు అప్పుడు అట్లనే ఉండే, ఇప్పుడు వచ్చినాకనే మంచిగా అయింది జర తెలంగాణ. నీళ్ళు గిట్లా సమస్య ఎట్లా ఉండే అప్పుడు? నీళ్ళకి 60 ఉండే కదా, ఇప్పుడు కూడా కొంతమందికి వస్తున్నాయి, అందరికీ రావు నీళ్ళు కూడా, కొంతమందికి అందుబాటులో ఉన్న వాళ్ళకి వస్తుంది. ఊర్లో ఏమనుకుంటా మళ్ళీ కేసీఆర్ రావాలనుకుంటారా? ఇట్లా కేసీఆర్ నువ్వు ఎవరినాడు కేసీఆర్ ముచ్చట చెప్తారు. ఇప్పుడు ఇట్లనే చెప్తారు, లాస్ట్ ఓటేరు కాదు కాదు మరి కేసీఆర్ ఇవాళ ఆయన ఉన్న నుండి ఇప్పటి వరకు అయితే ఎప్పుడు ఓడిపోలే, వచ్చిందంటే ఏం ఓడిపోడు ఆయన.